ఈ మధ్య అందరిళ్లలో వస్తువులన్నీ స్మార్ట్ అయిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్స్ దగ్గర స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు కూడా అన్ని స్మార్ట్ అయిపోతున్నాయి. మరి నేను మాత్రం ఏం తక్కువ అని చెప్పి ఫ్యాన్లు కూడా స్మార్ట్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మన దగ్గర ఉండేది ఆటంబర్గ్ ఎయిరిస్ స్టార్లైట్ స్మార్ట్ ఫ్యాన్. ఇది పేరుకు స్మార్ట్ ఫ్యాన్ మాత్రమే కాదు, దీనిలో నిజంగా చాలా స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి. వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, రిమోట్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు, యాప్ కనెక్టివిటీ ఉంటుంది. ఇలా చాలా ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫ్యాన్ లో ఉంటాయి. సో అసలు ఈ స్మార్ట్ ఫ్యాన్ రియల్ లైఫ్ లో యూజ్ చేయడానికి ఎలా ఉంది, ఈ ఫ్యాన్ లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ ఒకవేళ మీరు ఫ్యాన్ ఆర్డర్ చేస్తే ఇన్స్టాలేషన్ కి వాళ్ళ నుంచే ఒక పర్సన్ వస్తారు, వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారు. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఒక ఫ్యాన్ ఉన్నా అది తీసేసి కొత్త ఫ్యాన్ బిగించడానికి హార్డ్లీ ఒక 15 to 20 minutes టైం పడుతుంది. నీట్ గా ఫిక్స్ చేసి అతను వెళ్ళిపోతాడు. మీరు ఏ రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రీ సర్వీస్ ఇది. సో ఫ్యాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫ్యాన్ చూడడానికి విధంగా ఉంటుంది. నాకు ఈ ఫ్యాన్ లో బాగా నచ్చింది దీని డిజైన్. చూడడానికి చాలా ప్రీమియం ఉంటుంది. ఎలాంటి సీలింగ్ వాళ్ళకైనా ఒక లగ్జరీ వైపు ఇస్తుంది. దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీ సీలింగ్ తగ్గట్టు మీకు ఏ కలర్ సెట్ అవుద్దో ఆ కలర్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నాకైతే ఈ డార్క్ టీక్ కలర్ బాగా నచ్చింది. రూమ్ కూడా ఒక మంచి లుక్ ఇచ్చింది. దీనిలో ఏబిఎస్ బ్లేడ్స్ ఇచ్చారు. ఇవి నీట్ గా ఇంటిగ్రేట్ అయిపోతాయి అనమాట. సపరేట్ గా ఫ్యాన్ రెక్కల్లాగా సపరేట్ గా వచ్చినట్టు ఒక పుల్ల మధ్యలో వచ్చి సపరేట్ గా ఉన్నట్టు అనిపించదు. మొత్తం ఇంటిగ్రేట్ అయిపోద్ది. ఒక సింగిల్ పార్ట్ లాగా కనిపిస్తూ ఉంటది. ఫ్యాన్ అంతా ఒక సింగిల్ యూనిట్ లాగా కనిపిస్తూ ఉంటది. దీనివల్ల లుక్ ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ ఏబిఎస్ బ్లేడ్స్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి. డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది వీటికి. అండ్ మీరు మధ్యలో చూసుకుంటే ఫ్యాన్ మధ్యలో ఒక చిన్న సర్కిల్ షేప్ లో ఒక లైట్ లాగా కనిపిస్తూ ఉంటది. యాక్చువల్ గా అది ఎల్ఈడి లైట్. మీరు రిమోట్ నుంచి లైట్ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ రిమోట్ లో కింద లైట్ ఆప్షన్స్ ఉంటాయి. కలర్, లైట్, ఇంటెన్సిటీ. లైట్ నొక్కితే లైట్ ఆన్ అవుతుంది, మళ్ళీ నొక్కితే లైట్ ఆఫ్ అయిపోద్ది. అండ్ ఇక్కడ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ అంటే మీకు RGB కలర్స్ ఉండవు. జస్ట్ మీకు ఒక 3 కలర్ మోడ్స్ ఉంటాయి. లైక్ వామ్ లైట్, కూల్ లైట్, డే లైట్, ఇట్లా ఒక 3 కలర్ టోన్స్ ఉంటాయి అంతే. మీకు నచ్చినట్టు ఇవి చేంజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇంటెన్సిటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైట్ బ్రైట్ గా రావాలా, బ్రైట్నెస్ తక్కువ రావాలా అనేది కూడా మీరు రిమోట్ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ దీన్ని మీరు ఒక బెడ్ లైట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు నిద్రపోయేటప్పుడు జస్ట్ ఈ లైట్ ని కొంచెం ఇంటెన్సిటీ తగ్గించుకొని పెట్టుకుంటే రూమ్ మొత్తానికి ఒక చిన్న అంబియంట్ లైట్ ఇచ్చినట్టు ఉంటుంది. నిద్రపోయేటప్పుడు బెడ్ లైట్ లాగా కూడా ఈ లైట్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే రిమోట్ దగ్గరకు వచ్చాం కాబట్టి రిమోట్ చూడడానికి ఇలా ఉంటుంది. చాలా చిన్న రిమోటే, కాకపోతే మెయిన్ గా కావాల్సిన ఫీచర్స్ మొత్తం రిమోట్ లో ఇచ్చేసారు. లైక్ ఫ్యాన్ ఇక్కడ నుంచే పవర్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్యాన్ స్పీడ్స్ ఉంటాయి 1 నుంచి 5 దాకా. అండ్ మధ్యలో బూస్ట్ మోడ్ ఉంటుంది. ఒకవేళ మీరు 5 స్పీడ్ పెట్టినా అది కూడా మీకు సరిపోవట్లేదు, ఇంకా ఎయిర్ ఫ్లో కావాలి అనుకుంటే ఈ బూస్ట్ మోడ్ క్లిక్ చేశారంటే ఇంకా ఫాస్ట్ గా ఫ్యాన్ తిరిగి ఇంకా ఎయిర్ ఫ్లో అనేది ఇంకా బెటర్ గా ఉంటుంది. అండ్ కింద లైట్ ఆప్షన్స్ ఉంటాయి నా చూపించాను. ఒకవేళ మీ దగ్గర రిమోట్ లేకపోయినా మీ ఫోన్ నుంచి కూడా ఫ్యాన్ ని కంప్లీట్ గా ఆపరేట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ ఆటంబర్గ్ హోమ్ అని ఒక యాప్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఫ్యాన్ కి పేర్ చేసుకోవాలి. మీ ఇంట్లో వైఫై ఉంటే వైఫై ద్వారా పేర్ చేసుకోండి. 2.4 GHz వైఫై బ్యాండ్ మీద కనెక్ట్ అయిపోద్ది. వన్స్ యాప్ లో పేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఫ్యాన్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు 1 నుంచి 5 దాకా. అండ్ బూస్ట్ మోడ్ కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ కింద మీకు మోడ్స్ ఉంటాయి. లైక్ టైమర్ ఉంటుంది. మీరు ఎన్ని అవర్స్ టైమర్ పెట్టుకోవాలి. లైక్ ఒక 2 hours 3 hours టైమర్ పెట్టుకుంటే 3 hours తర్వాత ఫ్యాన్ ఆఫ్ అయిపోద్ది. అండ్ స్లీప్ మోడ్ ఉంటుంది. స్లీప్ మోడ్ అంటే గ్రాడ్యువల్ గా ప్రతి 2 hours కి ఫ్యాన్ స్పీడ్ ఒక పాయింట్ తగ్గిస్తుంది. అట్లా స్లోగా 1కి వస్తుంది, మళ్ళీ అట్లా స్లోగా మళ్ళీ 2, 3 అట్లా పైకి పెంచుకుంటే వెళ్తుంది. సో అదొక స్లీప్ మోడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు లైట్ చేంజ్ చేసుకోవచ్చు. వామ్ లైట్, డే లైట్, కూల్ లైట్ కి. అండ్ ఈవెన్ ఇంటెన్సిటీ కూడా మీరు రిమోట్ లో చేసుకుంటే ఓన్లీ 5 levels ఆఫ్ ఇంటెన్సిటీని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే యాప్ నుంచి అయితే ఎవ్రీ పర్సెంటేజ్ మీరు 100 నుంచి ఎక్కడైనా సరే ఎవ్రీ 5% కి ఇంటెన్సిటీని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మోర్ ఆప్షన్స్ లో వ్యూ అనలిటిక్స్ లోకి వెళ్తే ఇక్కడ మనం ఈ ఫ్యాన్ యూజ్ చేయడం వల్ల ఎంత సేవింగ్ చేసామని కనిపిస్తుంది. ఫస్ట్ బిల్లు, ఎంత బిల్లు సేవ్ చేసాం. ఇక్కడ నాకు ₹2 చూపిస్తుంది. యాక్చువల్ గా ఫ్యాన్ నేను ఎక్కువ రోజులు యూజ్ చేయాల. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ లో కొన్ని ఇయర్స్ యూజ్ చేస్తుంటే ఇక్కడ మీకు సేవింగ్స్ చాలా ఎక్కువ చూపిస్తుంది. అండ్ CO2 ఎంత సేవ్ అయింది, ఎనర్జీ ఎంత సేవ్ అయింది, ఎన్ని యూనిట్స్ ఎనర్జీ సేవ్ అయింది, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఒకవేళ మీ ఇంట్లో అలెక్సా గానీ గూగుల్ హోమ్ గానీ ఉంటే దానికి ఈ ఫ్యాన్ ని మీరు పేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మోర్ లోకి వెళ్తే అలెక్సాని అండ్ గూగుల్ ని కనెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా అలెక్సాకి చెప్పొచ్చు, అలెక్సా టర్న్ ఆన్ ఫ్యాన్ అంటే అది ఫ్యాన్ ఆన్ చేస్తుంది. సో ఇట్లా సింపుల్ వాయిస్ కమాండ్స్ ద్వారా కూడా ఫ్యాన్ మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. సరే ఇవన్నీ ఓకే. అసలు ఈ ఫ్యాన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? దీనిలో 1200 mm బ్లేడ్స్ యూజ్ చేశారు. ఒకవేళ మీరు స్పీడ్ 5 పెట్టుకుంటే మాత్రం చాలా లెస్ నాయిస్, అసలు నాయిస్ ఏమి వినిపించదు, చాలా లైట్ నాయిస్ వినిపిస్తుంది. ఒకవేళ మీరు బూస్ట్ మోడ్ ఆన్ చేసుకుంటే మాత్రం లిటిల్ బిట్ ఆఫ్ నాయిస్ వినిపిస్తుంది. కానీ కంపేర్ టు అదర్ ఫ్యాన్స్, నార్మల్ ఫ్యాన్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ సౌండ్, మీకు నాయిస్ చాలా తక్కువ అనిపిస్తుంది. అండ్ దీనిలో యూజ్ చేసింది BLDC మోటార్. ఈ BLDC మోటార్ ఏంటంటే దీనికి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ట్రెడిషనల్ ఫ్యాన్స్ తో కంపేర్ చేసుకుంటే 65%
వరకు పవర్ కన్సంప్షన్ తక్కువ తీసుకుంటుందని చెప్తున్నారు. సో నేను ఎగ్జాక్ట్ గా చెక్ చేయలేదు, ఎందుకంటే ఫ్యాన్ నేను యూజ్ చేసింది హార్డ్లీ ఒక 2 వీక్స్ యూజ్ చేయలేదు. సో ఒక లాంగ్ టర్మ్ లో యూజ్ చేస్తే మీకు ఈ డిఫరెన్స్ ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. సో ఇది ఓవరాల్ గా ఫ్యాన్ గురించి అయితే. అసలు ఈ ఫ్యాన్ లో నాకు అనిపించిన మేజర్ పాజిటివ్స్ ఏంటంటే, ఫస్ట్ డిజైన్ చూడడానికి చాలా క్లాసిక్ గా ఉంది. అండ్ దీనిలో యూజ్ చేసిన BLDC మోటార్, అసలు సౌండ్ పెద్దగా అనిపించదు. అండ్ ఎయిర్ ఫ్లో కూడా బాగుంది, ఎక్కడ ఇబ్బంది అనిపించదు. అండ్ LED లైట్, దీని బెడ్ లైట్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వైఫై సపోర్ట్ తీసుకొచ్చారు, యాప్ సపోర్ట్, మెయిన్ గా ఫోన్ నుంచే మీరు అన్నింటినీ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ అలెక్సా సపోర్ట్ కూడా తీసుకొచ్చారు, అలెక్సా నుంచే మీరు ఫ్యాన్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఇది, ఈజీగా మీకు నార్మల్ ఫ్యాన్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు పవర్ బిల్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఇవి నాకు ఈ ఫ్యాన్ లో అనిపించిన మేజర్ పాజిటివ్స్ అయితే. ఐ మీన్ నెగిటివ్స్, ఏ ప్రోడక్ట్ లో అయినా ఏ వస్తువులైనా ఖచ్చితంగా ఏవో ఒక నెగిటివ్స్ ఉంటాయి. ఈ ఫ్యాన్ దగ్గరకు వచ్చేసరికి నాకు అనిపించిన మేజర్ నెగిటివ్స్ అయితే, ఒకటి ప్రైసింగ్ కొంచెం ఎక్కువ అనిపించింది. అఫ్ కోర్స్ లాంగ్ టర్మ్ లో మీరు కరెంట్ బిల్ కొంచెం సేవ్ చేసినా కూడా అదంతా మీరు కొంచెం ముందే పెడుతున్నట్టు అనిపించింది. అండ్ రెండోది స్మార్ట్ ఫీచర్స్, ఎవరైతే ఫోన్ కనెక్టివిటీ కానీ రిమోట్ కానీ అన్ని అవసరం లేదు, నాకు నార్మల్ గా స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ ఆన్ అవ్వాలి, స్విచ్ ఆఫ్ చేస్తే ఆగాలి, అంతవరకు నేను వాడతా, ఇంకేం వాడను అనుకుంటే అలాంటి వాళ్ళకి అసలు ఈ స్మార్ట్ ఫ్యాన్ అవసరమే లేదు. సో ఒకవేళ మీరు స్మార్ట్ ఫీచర్స్ ఎక్కువ యూజ్ చేస్తాను, నాకు ఒక స్మార్ట్ ఫ్యాన్ కావాలి, కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను స్మార్ట్ ఫీచర్స్ యూజ్ చేస్తాను అనుకుంటేనే ఈ ఫ్యాన్ మీకు సెట్ అవుతుంది. సో ఇది ఓవరాల్ గా ఈ ఫ్యాన్ గురించి అయితే. సో ఈ ఫ్యాన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీ ప్రోడక్ట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, జై హింద్.